హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుగుణ. ఈ ప్లేస్ ఎక్కడ చూస్తున్నారా? ఇది అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో చోడపిల్లమ్మ గుడి అనమాట. ఇది చుట్టుపక్కల గ్రామాలందరికీ ప్రసిద్ధిగాంచిన గుడే. పాత గుడే రీమోడల్ చేశారు, మళ్ళీ దీన్ని కొత్తగా కట్టి ఇప్పుడు ఈ ముగ్గు ఇప్పుడు కొత్తగా ఇవాళ పండగ కదా వేశారు. గుడి లోపలికి వెళ్దాం. కొత్తగా రీమోడల్ కొత్తగా గుడి, ఇది కొత్త గుడే. పాతది తీసి దాన్ని కొత్త గుడిగా పెద్దగా పెంచి కొంచెం భక్తులకు ఇబ్బంది లేకుండా పెద్దగా డెవలప్ చేస్తారు. ఇటువైపు విఘ్నేశ్వరుడు, అటువైపు సుబ్రహ్మణ్య స్వామి. ఈయన సుబ్రహ్మణ్య స్వామి. లోపలికి వెళ్తే అమ్మవారు ఎంత చక్కగా కనబడుతున్నారు చూడండి. చక్కని మొహం, అందమైన ఆకారం, ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. లోపల గుడి ప్రాంగణంలోనే ఇది గేట్లు, ఇటువైపు అటువైపు గేట్లు చక్కగా. ఇది గర్భగుడిలోని అమ్మవారు. కుంకుమ పూజలు అవి చేస్తారు కదండి. అవి మహిష గుడి రీమోడల్ చేశాక అమ్మవారి విగ్రహాన్ని చాలా అందంగా చక్కగా చెక్కించి చాలా అందమైన విగ్రహాన్ని తయారు చేయించారండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అచ్యుతాపురం మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఈ అమ్మవారి పండగ అంటే చాలా వైభవంగా చేస్తారు. ప్రతి సంవత్సరం 3వ నెలలోని మార్చి నెలలో నెలాకున్న అమ్మవారి పుట్టక మహోత్సవం చేస్తారు. అమ్మవారిని అత్తగారింటి నుంచి అమ్మవారింటికి తీసుకొచ్చి మళ్ళీ వారం రోజుల తర్వాత మారువారం అనే పండగ చేసి మళ్ళీ అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పంపిస్తుంటారు. ఇది ఒక ఆచారం అన్నట్టు. పుట్టక మహోత్సవాన్ని మాత్రం చాలా వైభవంగా, చాలా మందుగూడు తోని చాలా అద్భుతంగా అందంగా చేస్తారు. చాలా వైభవంగా చేస్తారు అమ్మవారికి. ఈ పండుగ అంటే అందరికీ, భక్తులందరికీ చాలా ఇష్టం. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇదంతా గుడి ప్రాంగణంలో ఉన్న ప్లేసు. ఇది పోతురాజు ఇక్కడ పక్కన వంటలు అవి వండుకొని భోజనాలు చేస్తుంటారు. ఇది గుడి ప్రాంగణంలో ఉన్న కోనేరు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్